మా ఫాదర్ కొంచెం క్యాష్ రివార్డ్ రాలేదు. క్యాష్ రివార్డ్ రాలేదు. నాకు లక్ష్మీదేవి ఎప్పుడు కొంచెం మీ పట్ల కొంచెం పక్షపాతమే. కాదు, నేను నమ్ముతాను సరస్వతి బాగా హ్యాపీ అవుతుంది. ఎప్పుడో ఇద్దరికి మధ్య పంతం ఉండదండి. సరస్వతి పుత్రులకి లక్ష్మీదేవి కటాక్షం ఉండదు, లక్ష్మీదేవి ఉన్న వాళ్ళు సినిమా పరంగా నేను సరస్వతిని సాటిస్ఫై చేస్తే నాకు లక్ష్మి వస్తుందని నా నమ్మకం. సో ఎప్పుడొకప్పుడు సాధిస్తుంది. అది వస్తుంది. సో అలా డాలర్ డ్రీమ్స్లో తీసి అప్పుడు మా ఫాదర్ పేరెంట్స్ కొంచెం సినిమా అంటూ ఒక సినిమాలో ఏదైనా చేస్తాడేమో నాకు చిన్న నమ్మకం. కానీ ఆ తర్వాత కూడా నాకు రాలేదు ఏమి, అంటే ఎవరు రెడ్ కార్పెట్ లాంటిది ఏమి. ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ తీశారు, పేరు వచ్చింది, ఒక అవార్డు వచ్చింది. ఎన్ని డాలర్లు పోయినాయి? ఎన్ని డాలర్లు పోయినాయి అది తక్కువ అండి. యాక్చువల్లీ 23 lakhs 24 lakhs తీసాను. నేషనల్ అవార్డు రాగానే తీసి నేనే ఒక థియేటర్కి వెళ్ళి వేయించాను. బేసిక్ అంటే నేను రెంట్ ఇస్తాను, సంగీత్ థియేటర్లో వేయించాను. ఆడుతా ఉంది, కొన్ని బ్రేక్ ఈవెన్ అన్ని కార్పొరేట్ హౌసెస్కి వెళ్ళి బల్క్ బుకింగ్స్ చేసి వాళ్ళని రప్పించి అన్ని చేసాం. అన్ని ఎంత చేయాలంత చేసాం. బాంబే తీసుకెళ్ళి హిందీలో డబ్ చేసి అన్ని చేసాం. అన్ని దీంట్లో ప్రాబ్లీ 25-26 lakhs నాకు ఖర్చు అవుతే అది వచ్చింది నాకు ఒక 5-6 లక్షల కంటే ఎక్కువ రాలేదు. కానీ ఒక నేషనల్ అవార్డు రాగానే డీడీ దూరదర్శన్ కొనాలన్నమాట బేసిక్. అంటే అదొక వాళ్ళ అమౌంట్ 15 lakhs దే హ్యావ్ టు, అది ఒక రూల్, మంచి గవర్నమెంట్ అంటే. సో అది వచ్చింది. సో ఆల్మోస్ట్ ఎక్కువ మరీ టెన్షన్ ఆల్మోస్ట్ బ్రేక్ తక్కువ అమౌంట్. కానీ ఆ నేషనల్ అవార్డు అంతే. కాకపోతే దాని మూలాన ఇంకా వేరే కథలకి తెలుగులో వేరే కథలు చేయడానికి అది నెగిటివ్ అయింది. అంటే నువ్వు ఆర్ట్ సినిమాలు తీస్తావన్నంత స్టాంప్ కొట్టేశారు ఆ టైంలో. అప్పుడు నేను సో అంతే. సో ఆనంద్ తీసుకుని తిరుగుతూ ఉండేవాడిని. సో ఆల్మోస్ట్ 2.5 years 3 years అయింది ఆనంద్ స్క్రిప్ట్ తీసుకుని. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళాను? నోన్ పర్సనాలిటీస్ చాలా మంది అండి. అంటే ఈ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, దెన్ రామోజీ గారు అంటే కింద వాళ్ళ మేనేజర్స్, ఆయన కన్సర్న్, రాధిక గారు, ఎవరు తీస్తానంటే వెళ్ళేవాడిని బేసిక్. చాలా అంటే పిల్లర్ టు పోస్ట్ ఆ స్క్రిప్ట్ పట్టుకుని నరేట్ చేయడం స్టార్ట్ చేసేవాడిని బేసిక్గా. అందులో ఫస్ట్ సీన్ అది ఒక గ్రామ్ ఫోన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ సీన్ అది మల్లీశ్వర్లో పాట వస్తుంటే గ్రామ్ ఫోన్ తిరుగుతూ ఉంటే ఒక వానలు పడే వర్షం కురిసే రాత్రి ఇళ్ళు పిల్లలు. సో నేను అది చాలా ఇంట్రెస్ట్గా రాసుకుని చదువుతున్నా. కానీ ఆ పేజ్ అవగానే వాళ్ళు మళ్ళీ ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చేసేవారు. అంటే ఏదో చదువుకున్నాడు, నేషనల్ అవార్డు వచ్చిందని ఉండేవారు. కానీ ఆల్మోస్ట్ అది నా అసిస్టెంట్ అనీష్ అని ఉండేవాడు, శేఖర్ నువ్వు ఎప్పుడు నరేట్ అయితే చేయగానే ఆ గ్రామ్ ఫోన్ తెచ్చుకోక మళ్ళీ. సో అంటే అంత డీటెయిల్గా ఉండేది నాది నా స్క్రిప్ట్. సో అది చెప్పడానికి ట్రై చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఇంకా నాకు వాళ్ళకి అర్థం కాకపోతే నాకు ఇంకా కిక్ వచ్చేది. నాకు వీళ్ళకి అర్థం కాకపోతే ఇట్స్ అహెడ్ ఆఫ్ దెమ్ అని అనుకునేవాడిని. అప్పుడే నాకు ఆనంద్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. సో వీళ్ళకి అర్థం కాని విషయం ప్రజలకు అర్థం. ప్రజలు ఎప్పుడు కొత్తదే కోరుకుంటారు. ఎప్పుడు జరిగింది చేస్తానంటే మన ప్రొడ్యూసర్స్ రెడీగా అవుతారు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఫ్రీ అని ఒక చిన్న రెఫరెన్స్, లెస్ రిస్క్ చూడండి చూపిస్తానంటే ఆడియన్స్ విల్ బి వెయిటింగ్, కానీ ప్రొడ్యూసర్కి డౌట్. సో అది అనుకుని ఇంకా సరే వీళ్ళకి అర్థం కాదన్నట్టు వెళ్ళాను. తర్వాత NFDC తోటి జాయింట్ వెంచర్. సో దట్ సొంత సినిమా. సో వాళ్ళు ఒక 80 lakhs బడ్జెట్ చెప్పాను, 40 lakhs ఇస్తున్నారు వాళ్ళు. సో 40 lakhs ఒక సినిమా ప్రాబబ్లీ ఒక 40% షూట్ దగ్గర 40 lakhs అయిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు ఎక్కువ అవుతుంది అంటే నాకు తెలిసి సినిమా ఇలాంటిది, కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి రూల్స్ ఉంటాయి. సో ఇంకా అంతకంటే ఇవ్వలేరు. సో తీసుకుంటే వెళ్ళాం. ఇంకా ఎప్పుడు అంటే ఎవ్రీ వీక్ మా ఫ్రెండ్స్నో ఎవరినో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని కంప్లీట్ చేసాం. మొత్తం ఎంత చేశారు? అది ఆల్మోస్ట్ నాకు 225-230 దాకా అయింది. ఆల్మోస్ట్ డబుల్. సో 230 దగ్గర. ఆ సెట్ కూడా అంటే కంప్లీట్లీ అసలు ఫిల్మ్ కి సంబంధించినట్టు ఉండదు. అది మా ఇంటి దగ్గర ఒక సెట్ వేసి ఒక ఇంట్లో ఒక ఓనర్ని అడిగి వాళ్ళ కాంపౌండ్ లో సెట్ వేసాం. సెట్ వేసి 4 నెలలు ఆ కాంపౌండ్ లో ఎండ వాన వర్షం అంటే మొత్తం ట్యాంకర్లు వచ్చి పోసాయి. ఆయన పాపం చాలా కామ్గా కోఆపరేట్ చేశారు. కానీ అది నా లక్కీ. అంటే దట్ ఏరియా ఇట్స్ లైక్ అదే. ఎంత వచ్చింది లాభం నాకు ఒక దగ్గర 1 crore ఆల్మోస్ట్. అది కూడా బ్రేక్ ఈవెన్ అని అనుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే అది అమ్మేసాం బేసిక్గా. అక్కడికి రెండో సినిమాకి వచ్చేటప్పటికి రిస్క్ మేనేజ్మెంట్ తెలిసిపోయింది. అంటే భయంతో కూడా అమ్మలేదు. అది చాలా దానికి అది ఎందుకు అమ్మానో కూడా నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అంటే మేబీ బిజినెస్ తెలియక అనుకుంటా. అదేంటంటే నేనే ఎవరు బయర్స్ రాకపోతే నేనే 5 centers లో
అది తెలుగు సినిమా హిస్టరీలో అసలు అలా అది జరగదు, అది జరగని ఎప్పుడు జరగని వింత అనుకుంటా. అది 5 సెంటర్స్లో 5 థియేటర్స్లో ఒకటి రిలీజ్ చేసాం. ఇది ఆల్మోస్ట్ ఆ రోజు చిరంజీవి గారి సినిమా శంకర్ దాదా రిలీజ్ అవుతున్న రోజే మేము ముందే అనుకున్నాం. సో ఆ డేట్ ఫిక్స్ చేసి థియేటర్లో డబ్బులు ఇచ్చేసాను. అంటే ఒక్కొక్క థియేటర్కి 2 lakhs ఇచ్చి 2 weeks నాకు ఆడించాలి. 2 weeks దాకా నేను నా సినిమాని ప్రొటెక్ట్ చేసుకుంటాను అంతే. అండ్ ఇంకో 5 లక్షలు పబ్లిసిటీ. ఇంతే నాకు ఉన్న ఆయుధాలు అనమాట బేసిక్గా. అండ్ మంచి కాఫీ లాంటి సినిమా ట్యాగ్ అండ్ బ్రూ వచ్చింది, వాళ్ళు హోర్డింగ్ చేశారనమాట. సో అది వేసిన తర్వాత సిటీ అండ్ వైజాగ్లో సెకండ్ డేకే అది హిట్, సూపర్ హిట్ అని వచ్చేసింది. వచ్చేయగానే అందరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, మా ఆఫీస్కి వచ్చేసి డబ్బులు పట్టుకుని వచ్చేసారనమాట. సో ఆడవాళ్ళు నాకు ఇంకా అంటే ఏంటి మనం అత్యాసకపోతున్నాం ఇది అని చెప్పి ఏదో ఒక రేట్ అనుకుంటే చెప్పండి సార్ మీరు చెప్పండి అంటే ఏదో చెప్పాము, అమ్మేసాం. సో హిట్ అయిన సినిమాకి కూడా అండర్ సెల్ చేశాను అనమాట తెలిసి. సో అలాంటి తెలియక అంటే అది బిజినెస్ వల్ల అంటే ఏమొస్తుంది ఫార్ములా తెలియక సంథింగ్ అంటే వచ్చింది అంటే వస్తుంది మనకి ఇంకెందుకు అన్నట్టు. సో ఓన్లీ సిటీ నేను ఉంచుకున్నాను. సిటీ ఒక్కటే నాకు కంటిన్యూస్ గా మేము ఫస్ట్ అది కూడా డిస్ట్రిబ్యూషన్ అంటే లెక్కలు చూసుకుంటూ ఉండేవాళ్ళం. అది 130 days పే చేసింది అది వేసి. సో అదే నా అమౌంట్, మిగతా అన్ని అయిపోయినాయి.